సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన 'దేవరా' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే కదా. ఈ మూవీ అటు తెలుగులోను, హిందీలోను, తమిళ్‌లోను అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టిందనమాట. సో ఓవరాల్‌గా ఇండియా వైడ్ ఈ మూవీకి 500 కోట్ల పైనే కలెక్షన్స్ వచ్చాయి. సో ఇదొక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్‌గా 2024లో నిలిచిందనమాట. సో అటు ఈ మూవీ ఏంటంటే 50 డేస్‌ని కూడా కంప్లీట్ చేసుకుంది. సో రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌లో అంత లాంగ్ రన్ దొరకడం ఈ మూవీకే సాధ్యమైందనమాట. బికాస్ ఏంటంటే ఈ మూవీ అంత బాగుంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా రిపీటెడ్‌గా ఈ మూవీని చూశారు. అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కానీ, సినీ అభిమానులు కూడా ఈ మూవీని బాగా ఎంకరేజ్ చేశారు. అయితే ఈ మూవీ రీసెంట్‌గా 4 వీక్స్ బ్యాక్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిందనమాట. అక్కడి నుంచి కూడా ఈ మూవీ పైన మంచి బజ్ ఉంది. అలాగే ఈ మూవీకి మంచి వ్యూవర్షిప్ కానీ, వ్యూస్ కానీ చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది. సో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ న్యూస్ బట్టి ఈ మూవీ 2.8 మిలియన్ వ్యూస్తో రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అలాగే ఏంటంటే సో నెట్‌ఫ్లిక్స్ అవర్స్ ఉంటాయి కదా, 8.1 మిలియన్ గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ జాబితాలో ఈ మూవీ 6వ స్థానంలో నిలిచిందంట. 6వ స్థానం అంటే మీకు అర్థమవుతుంది ఈ మూవీ పైన ఎంత బజ్, అలాగే ఫ్యాన్స్ ఈ మూవీని ఎన్నిసార్లు రిపీటెడ్గా చూశారో మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ 'దేవరా' సినిమా 7 దేశాల్లో టాప్ 10 హిట్ లిస్ట్లో చేరిందనమాట. సో ఇది కూడా ఒక రికార్డ్ అనేది తెలుస్తుంది అనమాట. అటు థియేటర్గాను, ఇటు ఓటీటీలోనూ మూవీ మంచిగా బజ్ క్రియేట్ చేసింది, అలాగే మంచి హిట్గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో ఇంకెంత దూరం వెళ్తుందా అని చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు ఇంకా ఓటీటీలో ట్రెండింగ్లోనే ఉంటుందని తెలుస్తుంది అనమాట. సో మరి చూద్దాం, మరి 'దేవరా' సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.